కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. వార్డుల విభజనపై బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. గెజిట్ పేపర్లను చింపి కౌన్సిల్లో బీజేపీ కార్పొరేటర్లు విసిరేశారు. ఈ క్రమంలో ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాభాసను తలపించింది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టడంతో దీనిపై తమ అభ్యంతరాలు, సలహాలను కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు వెల్లడించారు. వార్డుల విభజన, హద్దుల మ్యాప్ ఇవ్వట్లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఒత్తిడితో వారికి అనుకూలంగా దారుసలాంలో వార్డుల విభజన చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి గెజిట్ పేపర్లను చింపి కౌన్సిల్ హాలులో విసరడంతో కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. డివిజన్ చోరీ జరిగిందంటూ ఆందోళన నిర్వహించారు. అరుపులు, కేకలతో నినాదాలు చేపట్టిన బీజేపీ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మి ఎంత సముదాయించినా వారు శాంతించలేదు. ఈ నేపథ్యంలో సభ్యుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి పంపాలని కమిషనర్ ను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఇదిలా ఉంటే 2 ఏళ్లుగా తన నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి చేయడం లేదని మేడ్చల్ ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యుడు మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి తనకు రాజీనామా చేయాలని కూడా అనిపిస్తుందన్నారు. డీలిమిటేషన్ అంశంపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బల్పూరి వెంకట్ తో పాటు కార్పొరేటర్లు మాట్లాడారు. ప్రజలకు సౌలభ్యంగా ఉంటూ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. కానీ ఈరోజు ముఖ్యంగా ప్రథమంగా ప్రతిపక్ష నాయకులు కానీ ఇంకా వాస్తవంగా నేను కూడా కార్పొరేటర్ కాబట్టి నా దాంట్లో కూడా కొన్ని ప్రాంతాలను కలపడం జరిగింది, కొన్ని ప్రాంతాలు తీయడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా నిన్న డీలిమిటేషన్ నేను తెలుసుకోవద్దు కానీ వెంటనే వచ్చి చూసుకున్న బాటలు చూసుకున్న తర్వాత చూసుకుంటే ఏ ప్రాంతం కలిసినా, ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ఏ కులాపు సంబంధించిన ఏ ప్రాంతీయత ఉన్నా కూడా వాళ్ళకు పరిపాలన సౌలభ్యం పెరగాలి, వాళ్ళకు ప్రజాప్రతినిధిగా నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంగా చాలా చూసుకున్నాను. పబ్లిక్ అయితే చచ్చిపోతున్నారు రోగాల బారిన పడి. ఒక్కరికి కూడా ఆరోగ్యం సరిగా లేదు. నీళ్ళ పొల్యూషన్, భూమిలో పొల్యూషన్, హెయిర్లో పొల్యూషన్. ఎట్లా బతుకుతారు ప్రజలే? వాళ్ళు కూడా ప్రజలే కదా, పేద ప్రజలు. జీవనోపాధానికి వచ్చారు, అక్కడ జవహర్ నగర్ బతికేతందుకు వచ్చారు. వాళ్ళకి ఏమీ లేదు. చాలా కష్టం అనిపిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకురా ఈ 2 ఏళ్ల సంది నేను ఎమ్మెల్యే ఉన్నా అసలు రాజీనామా చేద్దామనుకున్నా. ప్రజల బాధ చూసి నాకు భరించలేకపోతున్నా. నాకైతే దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ₹1 ఇస్తలేరు. మొత్తానికి జీహెచ్ఎంసీ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య జరిగిన వాగ్వాదంతో భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.